లంబాడి వర్సెస్ ఆదివాసీ ఎపిసోడ్ తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి కాకరేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ 2014 కన్నా తక్కువ సంఖ్యకే పరిమితమైంది. ఇటు చూస్తే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల కేంద్రంగానే ఇప్పుడు కొత్త సెగ మొదలైంది. ఆదివాసీ ఎమ్మెల్యేల నుంచి వస్తున్న హెచ్చరికలు తెలంగాణ పీసీసీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయట. అసలు ఈ ఎపిసోడ్ వెనుక జంపింగ్ జపాంగ్ వ్యూహం ఉందన్న ప్రచారం మరింతగా కాంగ్రెస్ కండువాల్లో కంగారు రేపుతోందట. ఇంతకీ టీ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త కష్టం వచ్చి పడిందట. పార్లమెంట్ ఎన్నికల్లో కాస్త మెరుగైన పర్ఫార్మెన్స్ ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల పరాభవాన్ని కాస్తైనా మర్చిపోదామని భావిస్తున్న పీసీసీ నేతలకు ఓ కొత్త కష్టం వచ్చి పడిందట. ఆదివాసీ నేతల నుంచి వస్తున్న డిమాండ్ హెచ్చరికల కోణంలో టెన్షన్ రేపుతోందట. ఇల్లందు నియోజకవర్గంలో ఎప్పుడూ ఆదివాసీకే టికెట్ ఇస్తూ వచ్చింది కాంగ్రెస్. కానీ గత ఎన్నికల్లో మాత్రం లంబాడీలకు ఇచ్చారు. హరిప్రియ విజయం కూడా సాధించారు. అయితే ఎప్పుడూ తమకిచ్చే టికెట్ను లంబాడీలకు ఇవ్వడంపై ఆదివాసీ నేతలు అభ్యంతరం చెప్పారట. దీంతో ఎస్టీ రిజర్వ్డ్ ఎంపీ స్థానాలైన ఆదిలాబాద్, మహబూబాబాదుల్లో ఒకటి ఆదివాసీకి ఇస్తామని చెప్పారట. అక్కడితో ఆ వివాదం ముగిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 6 టికెట్లు ఆదివాసీలకు ఇస్తే 4 చోట్ల విజయం సాధించారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని పినపాక నుంచి రేగా కాంతారావు గెలుపొందారు. అలానే భద్రాచలంలో వీరయ్య విజయం సాధించారు. ఇక ములుగులో సీతక్క గెలుపొందారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆత్రం సక్కు విజయం సాధించారు. ఇల్లందు టికెట్ హరిప్రియకి ఇచ్చే వేళ హామీ ఇచ్చినట్టుగా ఆదిలాబాద్, మహబూబాబాద్ ఎంపీ టికెట్లలో ఒకటి ఆదివాసీకి ఇస్తామని టీపీసీసీ హామీ ఇచ్చింది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 2 చోట్ల లంబాడీలకే టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్. మళ్ళీ ఈసారి కూడా 2 టికెట్లు లంబాడీలకే ఇవ్వబోతున్నారన్న ప్రచారం పార్టీలో ఒక్కసారిగా ఊపందుకుందట. దీంతో 2 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో గెలిచిన 4 ఆదివాసీ ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారట. ఇచ్చిన హామీ ప్రకారం ఒక ఎంపీ టికెట్ ఆదివాసీలకు ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్తున్నారట. ఇక్కడితో ఆగితే విషయం మరోలా ఉండేది. కానీ ఒక ఎంపీ టికెట్ ఆదివాసీకి ఇవ్వకుంటే తాడో పేడో తేల్చేస్తామని 4 ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారట. సరిగ్గా ఇక్కడే మరో ప్రచారం పార్టీలో ఊపందుకుందట. కాంగ్రెస్ నుంచి గెలిచిన 4 ఆదివాసీ ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందన్నదే ఆ ప్రచారమట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వీరయ్య, సీతక్కలతో టీఆర్ఎస్ అధిష్టానం పలు దఫాలుగా చర్చలు కూడా జరిపిందన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయట. ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టున్న వీరిని పార్టీలోకి తీసుకోవాలని టీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తోందట. అయితే కాంగ్రెస్ ఆదివాసీ ఎమ్మెల్యేలు తమ వైఖరిని స్పష్టం చేయకపోయినా టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారన్న గుసగుసలైతే పార్టీలో నడుస్తున్నాయట. ఒక ఎంపీ టికెట్ ఆదివాసీకి ఇవ్వాల్సిందే అన్న డిమాండ్ కేంద్రంగా ఆదివాసీ ఎమ్మెల్యేలు చేస్తున్న హెచ్చరికల వెనుక జంపింగ్ జపాంగ్ వ్యూహం ఉందా అన్న చర్చ పార్టీలో ప్రస్తుతం జోరుగా సాగుతోందట. ఎన్నికల వేళ ఎమ్మెల్యేలు పార్టీ మారితే, అది కూడా ఆదివాసీ ఎమ్మెల్యేలు జంప్ చేస్తే మరిన్ని సమస్యలు తప్పవన్న ఆందోళన పీసీసీ పెద్దల్ని వెంటాడుతోందట.